Hi everyone, welcome to our SKS Simple Vibes YouTube channel. ఈ వీడియో చూసే ముందు లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జాపత్రి పూలు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీలో వేసే పూలు, కచూరి మేతి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీలో వేసే పూలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంతకీ ఈ బిర్యానీ ఎందుకు చేస్తున్నామో మీకు తెలుసా? ఎందుకంటే ఈరోజు మా మామయ్య గారి బర్త్డే, అందుకోసమని బిర్యానీ చేసి పంచుదామని అనుకున్నాము. నేను, మా అత్తయ్య గారు, మా ఆడబిడ్డ కలిసి చేస్తాం. తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడవుగా మధ్యలోకి కట్ చేసుకొని ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసుకున్న టొమాటోలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గేదాకా సరిపడ ఉప్పును వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను వేసి దాంట్లో ఫ్రై చేసేయండి. బయట మీకు మార్కెట్లో దొరుకుతుంది కచూరి మేతి అని. ఇది అన్ని కూరల్లో వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి కర్రీస్. మేము బిర్యానీలో కూడా వేస్తున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాము. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ను అందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత 70% చికెన్ కుక్ అయిపోయేలాగా చేసుకోవాలి మనం. దాని తర్వాత 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ కూడా వేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 or 3 గ్లాసెస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము అందులోనే. మామూలుగా అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాము. ఇప్పుడు మేము ముందుగానే వేసుకున్న వాటర్ని దాంట్లో మైనస్ చేసుకుంటాము మనకి వేసేటప్పుడు వాటర్. ఇలా చికెన్ ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేయండి. 10 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న రైస్ను కూడా వేసుకోండి. లాస్ట్లో 5 మినిట్స్లో దించే ముందు నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. దాని తర్వాత మేము ముందుగానే రైతాని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాము. గోంగూరను కూడా ముందుగానే రెడీ చేసుకొని ప్యాకెట్స్లో వేసి ప్యాక్ చేస్తున్నాము. ఇలా కవర్స్లో ప్యాక్ చేసేసుకొని నేను, మా ఆడబిడ్డ స్టార్ట్ అయ్యాము. ఇంతకీ మాది ఏ ఊరో చెప్పలేదుగా, మాది నెల్లూరు. నెల్లూరులో ఇది ఏ ప్లేసో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ చెట్లు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇవేం చెట్లు అనుకుంటున్నారు? గోరింటాకు చెట్లు. ఈ గోరింటాకు చెట్లు అంటే మా అత్తయ్యకి చాలా ఇష్టం. ఇలాగే ఎవ్రీ మంత్ ఇంకా వంట చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాము. ఇందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.